6 వచనాలు చదవండి. చేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలుచుట యెహోవా ఇలాగు సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవానే. ఓకే, ఇక్కడ వచనాలు అయిపోయినాయండి. ఓకే ఓకే, నా వాయిస్ వినబడుతుంది కదా మీకు? నా వాయిస్ వినబడుతుందా? వినపడుతుందండి. ఓకే ఓకే ఓకే, అప్డేట్ అయిపోయింది అందుకే రావట్లేదు. ఓకే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఏ విషయాలను గురించి మాట్లాడుతుందో అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సందర్భము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇట్లా అనినం, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకునండి. ఒకటి ఇక్కడ చెబుతున్న పదము, ఆ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలులకి ఖచ్చితంగా మోషే ఏం చెప్తున్నాడు? ఈ యొక్క ఇశ్రాయేలులు ఎవరు అంటే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు కాకుండా వారి పిల్లలతో మోషే ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడని మనం గ్రహించాలి. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు? వినండి, నేర్చుకోండి, వాటిని అనుసరించండి. వినండి, నేర్చుకోనండి, వాటిని అనుసరించండి. ఓరేబు మైదానంలో మీ దేవుడైన యెహోవా నాతో మన అందరితో దేవుడు ఎలాంటి నిబంధన చేసుకున్నాడో వాటిని మీరు వినాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. కాబట్టి మీరు వినాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. మీకు ఇప్పుడు నేను నేర్పించకపోతే మీరు రాబోయే దినాల్లో కానాను దేశంలో ప్రవేశించినప్పుడు అక్కడ మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో దాన్ని మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఏం చెప్పి ఉన్నాడో అది మీకు తెలియకపోతే మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు మన యొక్క దేవుడైన యెహోవాకి ఇష్టపూర్వకంగా ఉండలేని జీవన విధానం మీకు ఉండవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ఆయన ఓరేబు పర్వతం మీద ఏదైతే మనకి తెలియజేసి ఉన్నాడో ఆ విషయాలన్నింటినీ, ఆ నిబంధనను మీరు నేర్చుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, తర్వాత ఆచరించాలి అనే విషయాలని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడైన యెహోవా ఓరేబులో మనతో నిబంధన చేసినాం. ఎక్కడ నిబంధన చేశారు? ఈ విషయాన్ని మనము ఏ గ్రంథంలో చూస్తాం? ఎన్నో అధ్యాయంలో చూస్తాం? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం. కాబట్టి మనకందరికీ కూడా పదే సార్లు మీకు జ్ఞాపకం చేస్తున్న విషయమే కాబట్టి మళ్ళీ అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని ఇక్కడ కోట్ చేస్తూ మోషే ఇశ్రాయేలు కుమారులతో, ఇశ్రాయేలు పిల్లలతో ఈ విషయాలు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. మీరు అనుకుంటున్నారు ఈ నిబంధన మన యొక్క పితరులకి అనేసి మీరు కళ్ళు మూసుకొని ఉండొద్దు. ఇది ఇప్పుడు మీరు సజీవులుగా ఉన్నారు కదా, ఇప్పుడు మీతోనే చేసి ఉన్నాడు అనేసి చెబుతూ యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి
ముఖాముఖిగా మీతో మాట్లాడగా, ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరేం చేశారు, మీతో మాట్లాడినప్పుడు మీరు ఏం చేశారు అన్నదాన్ని చెప్పినప్పుడు, మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, యెహోవా ఎలాగూ సెలవిచ్చెను. అయితే ఈ భాగంలో ముఖ్యంగా మనం అర్థం చేసుకునే భాగం ఏంటి? మీ పితరులందరూ కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగి చనిపోయారు. కాబట్టి మీరు ఇప్పుడు సజీవంగా ఉన్న మీతో ఈ నిబంధన దేవుడు చేసుకున్నాడు. కాబట్టి మీరు వినండి, దేవుని యొక్క నిబంధనను వినండి, దాన్ని నేర్చుకోండి, వాటిని ఆచరించడానికి ముందుకెళ్ళండి అని చెప్తూ అక్కడ అంటే ఎక్కడైనా దేవుని వాక్యాన్ని కేవలం వినడం సరిపోదనేది మనకు అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడం, ఆ ప్రకారంగా జీవించడం, ఆ ఆజ్ఞలను అనుసరించడం అనేది చాలా ముఖ్యమైన విషయమని మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి అందుకే యాకోబు పత్రిక 1:22-25లో ఒక విషయాన్ని ఆత్మీయంగా మనకు చెప్తూ ఉన్నాడు దేవుడు. అది చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-25లో ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఉండాలి, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆత్మీయంగా యాకోబు పత్రిక 1:22-25, 22-25. మీరు వినువారు మాత్రమై ఉండి మీరు మోసపుచ్చుకొనకుండా మనల్ని మోసం ప్రకారము ప్రవర్తించు వారిని ఉండి, వాక్య ప్రకారము ప్రవర్తించు. చదవండి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. ఓకే. వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఓకే, ఓకేనా. మనం ఎలా ఉండకూడదు చదవండి. పర్లేదు, చెప్పండి. ఓకే, అక్కడ మనం స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరు చూసి నిలకడగా ఉండువాడేవాడు వాడు విని మరచువాడు కాక క్రియ చేయవాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఓకే, ఏదైతే వాక్యాన్ని అనుసరించేవాడే ధన్యుడు తప్ప విన్నవాడు ధన్యుడు కాదు, నేర్చుకున్నవాడు ధన్యుడు కాదు. విని నేర్చుకొని ఆచరించేవాడే ధన్యుడు అన్నది చెప్తున్నాడు. వాక్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారే ధన్యులు. కాబట్టి మీరు ఇప్పుడు విన్న నిబంధనను మీ యొక్క కానాను దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ మీ యొక్క ప్రవర్తనలో దాన్ని ఆచరింప చేసి చూపించినప్పుడే దాని యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంది అని మోషే ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అది ఎక్కడ చేసుకున్నాడు అనేది మనం ఖచ్చితంగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చేసుకున్నారు. ఆ యొక్క ప్రాంతము ఓరేబు పర్వతం. ఓరేబు పర్వతమైన, సీనాయి పర్వతమైన, దేవుని పర్వతమైన ఏదైనా ఒకటే అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని, నిబంధన అంటే ఏంటి? దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని స్థాపించుకుంటున్నాడు. నిబంధన ద్వారా సంబంధాన్ని స్థాపించుకుంటున్నాడు. నీవు నేను, నీకు నాకు ఈ యొక్క నిబంధన అనేది గుర్తుగా ఉండాలి. నీవు నాకు దగ్గరగా ఉండేవాడిగా ఉండాలంటే ఇలా ఉండాలి, లేకపోతే నాకు దూరమైన వ్యక్తిగా ఉండాలన్నా, లేకపోతే నేను అసహించుకునే వ్యక్తిగా ఉంటే ఈ నిబంధన మరిచేవాడుగా నీవు ఉంటావు. అందుకే కదా ఆదాముతో కూడా మంచి చెడులు ఫలమిచ్చి వృక్ష ఫలం మాత్రమే
నువ్వు తినకూడదని దేవుడు ఆదాముతో నిబంధన చేసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉన్నంత కాలము దేవునితో సావాసంతో ఉన్నారు. ఎప్పుడైతే ఆ నిబంధనను వాళ్ళు మీరారో దేవునితో సంబంధం లేని వారిగా మారిపోయారు. ఇక్కడ కూడా ఈ యొక్క ఓరేబు పర్వతం మీద ఇశ్రాయేలుతో ఈ నిబంధన చేసుకోవడానికి గల కారణం ఏంటంటే వారితో సంబంధాన్ని స్థాపించుకోవడానికి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూసుకుంటే 19వ అధ్యాయము చూడవచ్చు, కానీ అక్కడికి వెళ్ళొద్దు. కాబట్టి నేడు విశ్వాసులు మోషే ధర్మశాస్త్రం నిబంధనలతో కాక మనం కొత్త నిబంధనని అనుసరించే వారంగా ఉన్నట్లుగా కనబడతాం. కాబట్టి అక్కడ కంపల్సరీగా ఇశ్రాయేలీలు ఆ యొక్క మోషే ద్వారా ఇవ్వబడిన నిబంధనను కంపల్సరీగా వారు పాటించాలా, పాటించకూడదా? పాటించాలి. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా ఆ ప్రజలకి తెలియజేస్తున్నాడా లేదా? దేవుడు స్పష్టంగా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకి తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నాడా లేదా? తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా పర్వతంలో అగ్ని మధ్య నుండి వారితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ స్వరం విన్నప్పుడు ఆ భయంకరమైన స్వరానికి వారు ఆ స్వరాన్ని వినలేని పరిస్థితిలో ఉన్నారు. స్వరాన్నే వినలేని వారు దేవుణ్ణి చూడడానికి వాళ్ళకి అంత ధైర్యము సరిపోతుందా? సరిపోదు కదా. కాబట్టి ఆ దినాల్లో దేవుని యొక్క స్వరాన్ని నేరుగా వాళ్ళు విన్నప్పుడు ఆ స్వరాన్ని చూసి వారు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వెంటనే మేము వినము, ఆ స్వరం మేము వినలేము, మోషే నీవే విని మాకు ఆ కొండ మీదకి వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని తిరిగి వచ్చి మాకు చెప్పండి అనేసి దేవుడు స్పష్టంగా వారికి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని మనుషులకు స్పష్టంగా తెలియజేస్తున్నాడనే విషయం అక్కడ ఉన్న ఇశ్రాయేలులకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎవరి ద్వారా దేవునికి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిగా ఎవరున్నారు? ఇక్కడ దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిగా ఎవరున్నారు? మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి మోషే మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలుని అలాగే దేవుణ్ణి సమాధానపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిద్దరి మధ్య సమాధానం కలగడానికి మోషే ఒక మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనము ఈ యొక్క వచనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో మధ్యవర్తి మోషే, కొత్త నిబంధనలో మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరెవరిని కలుపుతున్నాడు? కొత్త నిబంధనలో ఎవరెవరిని కలపడానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు? అన్యజనులను. ఓకేనా? దేవునికి దూరమైపోయిన వారిని అందరినీ కూడా కలపడానికి మధ్యవర్తిగా ఉన్నారు. అందులో ఇశ్రాయేలులో దేవునికి దూరం అయిపోయిన వారిని అందరినీ కూడా కలపడానికి, అట్లాగే ఇశ్రాయేలునే కాకుండా ఈ దినాల్లో అన్యులని కూడా దేవుని సన్నిధికి, అంటే దేవుణ్ణి ఎరగని వారిని కూడా దేవుణ్ణి ఎరిగేటట్లుగా చేయడానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలని దేవునితో సమాధానపరచడానికి ఎట్లా అయితే మోషేని దేవుడు ఉపయోగించుకున్నాడో, ఈనాడు అన్యులమైన మనల్ని దేవునితో చేర్చడానికి, సమాధానపరచడానికి మనల్ని కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనేది మనం అర్థమవుతుంది. కాబట్టి ఈ నిబంధన మధ్యవర్తి తిమోతి 1 తిమోతి 2:5 చూడండి. యేసుక్రీస్తు వారిని గురించి ఒక విషయం తెలుసుకొని వెళ్ళిపోదాం. 1 తిమోతి 2:5. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఓకే, దేవునికి క్రీస్తు యేసును నరుడు. ఓకే, ఇప్పుడు నరులంటే ఎవరు? ఓకేనా? నరులంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో
వారందరూ కూడా దేవునికి శత్రువులై ఉన్నారు కాబట్టి ఆ శత్రువులందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని మధ్యవర్తిగా ఉంచి ఆ శత్రువులందరినీ కూడా దేవునితో తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు విమోచకుడు అనే విషయాన్ని మనము 5 ద్వితీయోపదేశకాండము 5:6 చూడగలం. చూడండి, 6వ వచనం చదవండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే నిన్ను ఎక్కడి నుంచి రప్పించాను? దాసులు గృహమైన ఐగుప్తి నుంచి రప్పించాను. ఓకేనా? నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీ తల్లిదండ్రులను ఎక్కడి నుండి ఎలాంటి స్థితిలో నుండి వారిని ఐగుప్తి దేశం నుండి బయటికి తీసుకుని వచ్చి ఉన్నానో ఆ విషయాన్ని మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ, ఇప్పుడు విశ్వాసులమైన మనము కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఎవరికి దాస్యత్వంలో ఉన్నామో, పాపానికి దాస్యత్వంగా ఉన్న మనల్ని దేవుడు తన అమూల్యమైన తన రక్షణలోనికి మనల్ని తీసుకొని వచ్చిన విషయం కూడా మనం జ్ఞాపకం మనం ఎక్కడ బానిసలుగా ఉన్నాం, పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఆయన మధ్యవర్తి వహించి మనల్ని తండ్రితో సమాధానపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించే రక్షకుడని మనం ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. కాబట్టి నిజంగా మనము యోహాను సువార్తలో 8 మనం ఎవరికి దాసులమై ఉన్నాము, ఎవరి సంతానమై ఉన్నాము అన్నది ఒక విషయాన్ని తెలియజేస్తాడు. యోహాను సువార్త 8:34-36 చూడండి. యోహాను సువార్త 8:34-36. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. పాపమునకు దాసులు మనం అందరూ. ఓకే, తర్వాత అంతేనా? దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎప్పుడును నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. ఓకేనా? యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేస్తే తప్ప మనం స్వతంత్రులుగా ఉండమనేది అక్కడ వాక్యంలో మనకు చెప్పబడే విషయం. అట్లాగే మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అన్నది యేసుక్రీస్తు వారు ఆ పరిస్థితుల నుండి ఎలా ఇడిపించారు అన్నది కొలస్సీ 1:13-14 చెప్పబడుతుంది. అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చి ఉన్నారనేసి చెప్పబడుతుంది. అది కూడా చదవండి ఒకసారి. కొలస్సీ 1:13-14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఓకే, మనం పాపులమై ఉన్నామని యోహాను సువార్తలో చెప్పినప్పుడు పాపం చేసిన ప్రతివాడు పాపే అయి ఉన్నాడు. కాబట్టి ఆ పాపంలో మనం వెళ్ళిపోయిన తర్వాత మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు విమోచనగా ఉన్నారనేది ఇక్కడ మనకి చెప్తున్నాం. కాబట్టి పాపం నుండి విమోచన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆయన మధ్యవర్తిగా ఉండడం ద్వారా ఈరోజు మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నామన్నది వాస్తవంగా మనం తెలుసుకోవలసిన విషయం. అట్లాగే 1 పేతురు 1:18-19 చూడండి. దాంట్లో ఉన్న విషయం బట్టి ఇంకా క్లియరెన్స్ వస్తుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. బాబు మీరు ఎలా విమోచింపబడ్డారు అన్నది అక్కడున్న ఇశ్రాయేలీలకి అట్లాగే ఇప్పుడున్న అన్యులకి కూడా పేతురు ఒక ఉదాహరణగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము యేసుక్రీస్తుని నిష్కళంకమైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచింపబడి ఉన్నామనేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకు విమోచించడానికి ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి విమోచించడానికి మోషేని ఎలా ఉపయోగించుకున్నారో ఈనాడు ఆ సర్వలోక ప్రజల యొక్క పాపాల నుండి వారి యొక్క పాపం యొక్క దాసత్వం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారిని విమోచన క్రయధనంగా ఇచ్చి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ద్వారా సమాధానాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనకి సమాధానాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు 7వ వచనం చూసుకుంటే వారికి ఇచ్చిన నిబంధనలు ఏంటి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేని మీద రాశాడు దేవుడు? రాతి పలకల మీద రాశారు. స్వయంగా దేవుడే రాశాడా లేకపోతే మోషే దేవుడే రాతి పలకని ఇచ్చాడా లేకపోతే మోషే తీసుకొని వెళ్ళాడా? మోషే తీసుకొని వెళ్ళాడు. ఓకేనా, మోషే తీసుకొని వెళ్ళాడు. ఓకేనా, దేవుడే రాసి ఇచ్చాడండి, తర్వాత మోషే తీసుకెళ్ళాడు. ఓకే, ఏది రెండు నిజమే, రెండు కరెక్ట్ కాదా? ఇప్పుడు 19వ అధ్యాయంలో పలకలు మోసే తీసుకెళ్ళినట్టుగా ఉన్నాయా లేదా చెప్పండి. 19 పలకలు తీసుకెళ్ళారా? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో పలకలను తీసుకొని వెళ్ళాడా మోసే? మోసే ఏమైనా ఒకసారి అది చదవండి. అక్కడ 19వ అధ్యాయానికి వెళ్దాం మరి ఒకసారి, ఎందుకంటే క్లియరెన్స్ ఉండాలి అక్కడ. నాకైతే మోసే తీసుకెళ్ళినట్లుగా ఎక్కడ కనబడట్లేదు. మీకు ఏమైనా కనబడుతుందో చూడండి 19వ అధ్యాయంలో. అయితే ఫస్ట్ ఇచ్చిన పలకలు దేవుడు స్వయంగా ఇచ్చినట్లుగా నాకు కనబడుతుంది. దానికి ఏమైనా మీకు ఎక్కడైనా దేవుడు పలకలను మోసే తీసుకొని రమ్మని చెప్పినట్లుగా ఎక్కడైనా 19వ అధ్యాయంలో కనబడితే నాకు చెప్పండి. మొట్టమొదటి పలకలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు రాసే పలకలు. ఆ దేవుడే స్వయంగా పలకలను ఇచ్చాడా లేకపోతే ఆ పలకలని మోసే చెక్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పలకల మీద చేయరాత దేవుడు రాశాడా? దేవుడు తీసుకొని వెళ్ళాడు. ద్వితీయోపదేశకాండం 9:9 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 9:9. ఓకే, మంచి ఆన్సర్. ఓకే, ఆ రాతి పలకలు అనగా అని చదవండి. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని. ఇక్కడ ఏం చెప్పారు చూడండి. తీసుకొని వెళ్ళానా లేకపోతే తీసుకొనుటక తీసుకొని వెళ్ళానని చెప్పారు. తీసుకొనుటకు అంటే అది ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నాయా లేకపోతే ఈయన తీసుకొని వెళ్తాడా? దేవుని దగ్గర ఉన్నాయి. ఇది రెండోసారి. ఇది 40 రాత్రి 40 పగలు ఉన్నాడు. పలక రాసి ఇస్తాడు. ఎప్పుడు? తీసుకొనుటకు. అది రెండోసారి.
ఓకే ఓకే, మరి మరి 8వ వచనం నుంచి చదవండి. 8వ వచనం. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపజేసినంత కోపము మీ మీద తెచ్చుకో. ఆ పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుడు వేలితో రాయబడిన 2 పలకలను యెహోవా నాకు అప్పగించెను. ఎవరిచ్చారు ఇది? దేవుడిచ్చాడు. పలకలు ప్లస్ ఆ రాతలు. ఓకేనా? దేవుడిచ్చాడు. రెండోసారి వాళ్ళు ఎప్పుడైతే కిందని ఆ యొక్క ఎద్దుని చేసుకొని పూజించారో దాన్ని చూడగానే 2 పలకలని మోసే పగలగొట్టేశాడు. మొదటి ఇచ్చిన పలకలు డైరెక్ట్గా దేవుడి నుంచి వచ్చినవని మనం ఆలోచించాలి. కాబట్టి సెకండ్ సారి ఇచ్చేవి అప్పుడు మళ్ళీ ఏం చెప్తాడంటే రెండోసారి వెళ్ళినప్పుడు నీవు పలకల్ని చెక్కుకొనిరా అని దేవుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ మాత్రము నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా దేవుడే పలకలను రాతలను కూడా ఆయనే ఇచ్చినట్లుగా ఉన్నట్లుగా నాకు కనబడుతుంది. ఏవైనా మీకు ఎక్కడైనా వచనాలు దానికి సంబంధించి వ్యతిరేకంగా వస్తే తెలియజేయండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? పగలగొట్టినట్టు ఉంది సార్. ఎక్కడ? రాతి పలకలు మోసే రాతి పలకలను పగలగొట్టుట ఎక్కడంటే 17వ వచనంలో ఉంది. 17వ వచనంలో చదవండి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకుని నా 2 చేతులతో నుండి మీ కన్నులు వాటిని క్రింద పడివేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడుతనము నడిచి చేసిన సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపుగా చూసి మునుపటి వల్లే అన్నపన్నములు మాని 40 పగలు రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. అనగా మిమ్మల్ని నశింపజేయవలసి కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూసి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహు కోపపడగా ఎంత చదివినా ఏమర్థమైందండి? హలో, నా వాయిస్ వినపడుతుందా మీకు? అంటే ఫస్ట్ పలకల్ని దేవుడే ఇచ్చి ఉన్నాడు. అయ్యి నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎవరికైనా నెట్వర్క్ ఆగినట్టుగా ఉంది. హలో, ఉంటుంది ఇక్కడ. ఇది 9వ అధ్యాయంలో ఉన్నదే కదా? అది 9వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి సార్. ఓకే, 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అయితే ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చిక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రా. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవాలని నాతో చెప్పాను. ఓకే, ఇక్కడ క్లియర్గా ఏముంది? మొదటి పలకలు అయితే దేవుడు స్వయంగా ఇచ్చినవే కనబడుతున్నాయి. రెండోసారి అయితే ఏం చెప్తున్నా? మోసేని చెక్కించుకొని తీసుకొని రమ్మట్లుగా చెప్తాం. దాంతో కూడా ఒక మందసం కూడా ఎండ తీసుకొని రా అని చెప్తున్నాడు దేవుడు. అయితే మొదటి పలకలు అనేవి
మొదట దేవుడు తన చేతిరాతతో ఇచ్చిన పలకలని మోసే ఏం చేశాడు? పగలగొట్టాడు. అంటే ఆయన స్వయంగా ఆ పలకల్ని చేయించి ఇచ్చినట్లుగానే కనబడుతుంది మోసేకి. అంతేనా? ఇంకేమైనా తేడా ఉందా? మొదటి పలకలు మాత్రము దేవుడే స్వయంగా ఇచ్చినట్లుగా కనబడుతుంది. ఆయన ఆ పలకలన్నీ పగలగొట్టేసిన తర్వాత అప్పుడు కూడా 40 రాత్రులు 40 పగలు ఆయన ఆ కొండ మీద ఉండి ఆ పలకలను తీసుకొని వచ్చాడు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ 40 రాత్రులు 40 పగలు ఆయన ఉండవలసి వచ్చింది. ఓకేనా? కాబట్టి అప్పుడు వెళ్ళినప్పుడు నీవు నీ యొక్క పలకలు నువ్వు చెక్కించుకొని రా. అప్పుడు దాంతో కూడా మందసాన్ని కూడా ఎంట తీసుకొని రా చెక్కించుకొని అని చెప్తున్నాడు. కాబట్టి మందసంలో ఏమేమి ఉంటాయి? మందసంలో ఏమేమి ఉంటాయి? హెబ్రీ 9:4 ఉందండి. ఏడిది? మందసంలో ఏమేమి ఉండేది? అది కాదు, ఇదేమని ఉందో దేవుడు ఇవ్వలేదు, మోసయ్యేసి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు అనేసి ఏమైనా ఉందనేసి. లేదండి, మందసంలో మన్నాగల బంగారు పాత్ర, మన్నాగల బంగారు చేతికర్ర, నిబంధన పలకలు ఆ 3. ఓకేనా? ఓకేనా? ఆ మూడు కూడా మందసంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించే విషయం ఏంటంటే దేవుడు మొదటిసారి స్వయంగా తన ద్వారా చేయించిన పలకలనే మోసేకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ పలకలని ఇంక చెప్పండి సార్. రాంబాబు చిన్న డౌట్ సార్ ఈ విషయంలోనే. చిన్న డౌట్ అండి. ఫస్ట్ టైం ఇచ్చిన పలకల మీద దేవుడే స్వయంగా తన చేవరాత రాసినట్టు కనపడింది. రెండోసారి ఇచ్చిన పలకల మీద ఎవరు రాసి ఉంటారు సార్? రెండోసారి ఇచ్చిన పలకల మీద ఇక్కడే ఉంది కదా, ఆయన చెక్కుకొని రమ్మన్నాడు. మరి అంటే ఫస్ట్ సారి ఫస్ట్ సారి ఇచ్చిన పలకల మీద ఏంటంటే దేవుడే తన చేవరాత రాసి ఇచ్చాడు. 4వ వచనం చదవండి. 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం చదవండి సార్ నాగేశ్వరరావు గారు. చదువుతున్నాను సార్. ఆ సమాజ దినమున కొండ మీద అగ్ని మధ్య నుండి నాకు మీతో పలికిన ప్రతి ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలక మీద రాశాను. అంటే రెండోసారి కూడా రాసి ఇచ్చేవారు. అంతే, అవి పలకలను తీసుకొని వెళ్ళాడు. కాబట్టి రెండోసారి ఎట్లాగైతే రాసి ఉన్నారో అలాగే రాసి ఇచ్చారు. కాబట్టి యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగితిని. ఫస్ట్ సారి ఎలాగైతే దేవుడు రాసి ఉన్నాడో రెండోసారి కూడా అలాగే రాసి ఉండవచ్చు. కానీ ఫస్ట్ సారి పలకలను తీసుకెళ్ళలేదు అన్నది నేను చెప్తున్నా. ఓకేనా నాగేశ్వరరావు గారు? దీనిపైన ఏమైనా మీకు ఇంకేమైనా సందేశం ఉందా? ఫస్ట్ సారి తీసుకెళ్ళి పలకలు తీసుకొని వెళ్ళట్లేదు, స్వయంగా దేవుడే ఇచ్చాడు ఆ పలకలని. రెండోసారి మాత్రము మోసే పలకలని చెక్కుకొని తీసుకొని వెళ్ళాడు. దాని మీద కూడా యెహోవా చేతిరాతతోటే రాసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకేమైనా ఉంటే తర్వాత మనం ఆలోచిద్దాం, ఇంకా అధ్యయనం చేద్దాం, ఏది కరెక్ట్ అని మీరు నిర్ణయించుకోండి. సార్ 9, 8 నుంచి 9 ఉన్నాయి కదా వచనాలు, అందులో దేవుడు ఇచ్చినట్లుగా కనపడుతుంది కదా. దేవుడిచ్చారు, అదే దేవుడిచ్చారు. అది మొదటివై మొదటి పలకలు దేవుడిచ్చినవే. 10:1 అలా కనపడలేదు, 9:9 కనపడుతుంది. 9:9 మొదటి పలకల గురించి మాట్లాడారు, అవి పగలగొట్టేశారు మోసే. 10:1 రెండోసారి పలకల్ని మోసే చెక్కించుకొని తీసుకెళ్ళిన తర్వాత వాటి మీద చేరాతతో దేవుని చేరాతతో రాసినట్లుగా మనకు కనబడుతుందని నేను చెప్తున్నా. ఫస్ట్ పగలగొట్టేశాడు. ఓకే. రెండోసారి మళ్ళీ ఫస్ట్ 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తీసుకుని వచ్చిన పలకలను పగలగొట్టేశాడు. మళ్ళీ ఆ పగలగొట్టిన పలకలని మళ్ళీ దేవుడు ఇవ్వడు కదా. కాబట్టి మోసేకి 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే
నీవు చెక్కుకొని తీసుకొని రా, చెక్కుకొని కొండెక్కి నా వద్దకు రమ్ము. 2 పలకలను చెక్కుకొని నా వద్దకు రమ్ము. మునుపుడు ఎలా అయితే ఏ పలకలు అయితే ఇచ్చానో ఆ సైజులోనే ఆ విధానంలోనే నీవు పలకలను చెక్కించుకొని రా. నేను దాని మీద మళ్ళీ ఆ నిబంధన వాక్యాలని రాస్తాను అని ఇక్కడ 10వ అధ్యాయం మళ్ళీ 10వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాం. 4వ వచనంలో అదే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? ఓకే, మనకి ఈ యొక్క విషయం అర్థమైంది. ఇప్పుడు మనం 5వ చెప్పండి సార్. రాంబాబు గారిని బ్రదర్ చెప్పండి. మందర్శనంలో ఉన్నటువంటి పరికరాల గురించి ఇందాక చెప్పారు. హెబ్రీ ఎంత? 9:4 అండి. హెబ్రీలో 9. 9వ అధ్యాయం 4వ వచనం. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్ మీరు. ఓకే, ఒకసారి మోసే ధర్మశాస్త్రం కాక ఓకే, ఇప్పుడు ఆ మందసం ఆ యొక్క పలకల మీద ఏమి రాశాడు దేవుడు అనే విషయాలు 7 నుంచి మనకి 22 వచనాలు 21 వచనాలు ఉంటాయి. మందసంలో దేవుడు ఏమి రాయించాడు అంటే, మందసంలో ఏమి రాయించి ఉంటారు? 10 ఆజ్ఞలు రాశారు. ఆ యొక్క పలకల మీద 10 ఆజ్ఞలు రాశారనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్క ఆజ్ఞ గురించి కూడా మనం చదువుకొని వెళ్దాం. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండో ఆజ్ఞ ఏంటి? పూజించకూడదు. నన్ను తప్ప దేన్ని కూడా నువ్వు పూజించకూడదు, విగ్రహాలను పూజించకూడదు, ఆరాధించకూడదు. మూడో ఆజ్ఞ, దేవుని నామమును వ్యర్థంగా వాడకూడదు, ఉచ్చరించకూడదు. ఓకేనా? వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. అంతే కదా? ఈ 4 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి? దేవునికి సంబంధించినవి. తక్కిన 6 ఆజ్ఞలు మానవులకి సంబంధించిన ఆజ్ఞలు. ఓకేనా? దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు. కాబట్టి మొదటి 4 కూడా దేవునికి ఇశ్రాయేలుకి ఉన్న సంబంధం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, మీరు ఈ 4 ఆజ్ఞలను నన్ను మీరు ఎలా ఆరాధించాలి, నన్ను ఎలా చూడాలి, నా నామమును ఎలా ఉచ్చరించాలి, నా యొక్క పరిశుద్ధ దినమైన విశ్రాంతి దినాన్ని ఎట్లా ఆచరించాలి అని దేవుడు వారికి చెప్తున్నాడు. కాబట్టి నాకు నీకు ఉన్న సంబంధం గురించి చెప్పిన సందర్భంగా చెప్తుంది. దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి ఉన్న సంబంధం ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నట్లుగా మనకి కనబడతాయి. అయితే 5వ వచనం నుండి 5వ ఆజ్ఞ నుండి ఏముంది? 5వ ఆజ్ఞ ఏంటి? 5:16 తండ్రిని తల్లిని సన్మానింపు. బాబు, 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. వాళ్ళని నువ్వు సన్మానిస్తేనే దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు క్షేమం కలుగుతుంది. ఓకేనా? వాళ్ళని సన్మానిస్తేనే. ఇంతవరకు ఈ 4 ఆజ్ఞలు నాకు సంబంధించినవి. ఇప్పుడు నీ తండ్రికి సంబంధించిన ఆజ్ఞలు, స్వయంగా నీ తండ్రికి సంబంధించిన ఆజ్ఞలు. కాబట్టి నీ తల్లిదండ్రులకు సంబంధించిన ఆజ్ఞ. నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నీ తల్లిదండ్రుల విషయంలో చాలా గౌరవంగా ఉండాలనేది దేవుని చిత్తం. తల్లిదండ్రుల విషయంలో చాలా గౌరవంగా ఉండాలనేది దేవుని చిత్తం. కాబట్టి అంత తల్లిదండ్రులను ఎంత గొప్పగా దేవుడు చూస్తూ ఉన్నాడనేది మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి తర్వాత ఏం చేయకూడదు? నరహత్య చేయకూడదు. తర్వాత ఏం చేయకూడదు? 5:17లో నరహత్య చేయకూడదు. ఓకేనా? నీలో ఉన్న ఆత్మని నరహత్య చేయకూడదు అంటే మనుషుల్ని చంపకూడదు. కాబట్టి నీ సహోదరుల్ని నువ్వు చంపడానికి ప్రయత్నించకూడదు. నరహత్య చేయకూడదంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎలాంటి అభిప్రాయానికి రావచ్చు? మీరు ఊహించిన విధానంలో చెప్పండి. నేను ఊహించిన విధానంలో
నా మైండ్లో ఏముందో మీరు గెస్ చేయాలి, నరహత్య చేయకూడదు అంతే. అన్న రాంబాబు అన్న, ఈ ఆజ్ఞ మనిషిని మనిషి చంపుకోకూడదు, కయ్యని ఏబేలను చంపిండు కదా. ఇది కాదు నా ఇక్కడ ఉన్న కాన్సెప్ట్లో దేవుని చెప్పిన కాన్సెప్ట్ అది కాదు. ఓకేనా? ఈయన యుద్ధానికి వెళ్ళి అని అంతమంది, దేవుడు యుద్ధానికి వెళ్ళి కానానీయులందరినీ చంపిమంటాడు. ఓకేనా? వాళ్ళు మనుషులు కాదా? మనుషులే. వాళ్ళు మనుషులు కదా, మనిషిని వాళ్ళు చంపినప్పుడు రైట్ అంటున్నాడు దేవుడు. బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు కానానీలందరినీ కూడా దేవుడు ఏం చేయమన్నాడు? బతకనివ్వమన్నాడా, చంపమన్నాడా? చంపమన్నాడు. ఇప్పుడు నరహత్య తప్ప రైటా? నరహత్య తప్పు, అప్పుడు తప్పు, ఇప్పుడు రైటే. నేను అప్పుడు గురించే మాట్లాడుతున్నా. అప్పుడు రైటా తప్ప? అప్పుడు రైటే, దేవుడు చెప్పాడు కాబట్టి రైటే. ఓకే, ఇక్కడ తన సహోదరుల్లో ఎవరిని కూడా నరహత్య చేయకూడదని చెప్పాడు ఇశ్రాయేలీల్లో. ఓకే, ఇశ్రాయేలీలకు సంబంధించి ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి. ఓకే, ఇశ్రాయేలీలకు సంబంధించి చూసినప్పుడు సందీప్ గారు చెప్పండి. సందీప్ గారు చెప్పండి సార్. ఏదో మీకు డౌట్ ఉంది, లేకపోతే నాకే డౌట్ ఉందేమో ఇక్కడ. ఓకేనా? తల్లిదండ్రులను గణపరచాలని ఇశ్రాయేలుకే చెప్తున్నాడు. ఓకేనా? అది అన్నిలకి చెందిన నిబంధన కాదు. ఓకేనా? ఇక్కడ నరహత్య చేయవద్దనేసి తన సహోదరుల గురించే మాట్లాడుతున్నాడు. ఓకేనా? మోషే ఐగుప్తుని చంపినప్పుడు న్యాయమే ఇశ్రాయేలుకి, కానీ తన సహోదరులు ఎబ్రీని చంపినప్పుడే అది న్యాయం కాదట. అంటే ఇక్కడ మనకి సహోదరుల్లో అది వేరే అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాఠం వేరే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత పాఠం వేరే. ఓకేనా? అక్కడే ఆలోచించాలి, ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడికి పెట్టామనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఓకేనా? ఎక్కడ సందర్భాన్ని ఏ కాలానికి అనుగుణంగా అది ఇవ్వబడిందో ఆ కాలాన్ని బట్టే మనం ఆలోచించాలి. అక్కడ ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టే మనం ఆలోచించాలి తప్ప అంతకు మించి ఆలోచించకూడదు. ఓకేనా? ఇక్కడ ఇశ్రాయేలుని ఉద్దేశించే మనం మాట్లాడాలి. ఇశ్రాయేలుకి ఈ యొక్క ఆజ్ఞలు ఇస్తున్నాడు కాబట్టి తన సహోదరుల్లో ఎవరిని కూడా నరహత్య చేయడానికి తోటి సహోదరుడు ప్రయత్నించకూడదు. ఓకేనా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? కానాను దేశానికి వెళ్ళిన తర్వాత కానాను దేశంలో ఉన్న ఆ యొక్క జనాంగాన్ని అంతటినీ కూడా యుద్ధాలు చేసి సర్వనాశనం చేయాలి, హతం చేయాలి, చంపేయాలి. కానానీయుల విషయంలో దేవుడు ఇంకా కఠినంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళని చంపినా దాన్ని న్యాయంగానే దేవుడు చూస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నరహత్య చేయకూడదు అనే విషయం ఎవరికి సంబంధించింది? కేవలము ఇశ్రాయేలీలకు సంబంధించింది. వారి యొక్క సహోదరుల్లో ఇశ్రాయేలీలు నరహత్యలు చేసుకోకూడదు. ఓకేనా? రాంబాబు అన్న ఏమైనా ఉందా మీకు ఇంకా? ఓకే సోదరా. ఓకే, ఏడో ఆజ్ఞ ఏంటి? వ్యభిచారం చేయకూడదు. అయితే ఒకటి ఆదికాండము 9:6 అనేది క్రాస్ రెఫరెన్స్ ఇచ్చిండు, మరి అది ఎందుకో తెలియలా. అలాంటి క్రాస్ రెఫరెన్స్లో అన్నిటికి సంబంధించినవి కావు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏదో పదానికి క్రాస్ రెఫరెన్స్ ఇచ్చేస్తారు. వాటిని తీసుకొని వెళ్ళిపోను అనుకోండి, తప్పుడు సమాచారం వెళ్ళిపోద్ది. అదేలే. ఓకేనా? పదానికి అది క్రాస్ రిఫరెన్స్ ఏంటంటేనా
ఆయన బైబిల్లో క్రాస్ రిఫరెన్స్లు ఎందుకు ఇస్తాడంటే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పడానికే ఇస్తాడు. దాని సందర్భ సహితమైన క్రాస్ రిఫరెన్స్ కాదు అది. ఓకేనా? ఆ పదాలు ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన సందర్భం ఎక్కడ ఉంది అనే విషయాన్నే క్రాస్ రిఫరెన్స్గా అక్కడ కోడ్ చేస్తారే తప్ప వాస్తవంగా అది కాదు. ఓకేనా? ఓకేనా? వ్యభిచారం చేయకూడదు. ఓకేనా? ఇది 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 ఈ యొక్క విషయము ఎట్లా మనం ఆలోచించాలి? చాలా కఠినమైన విషయాలు ఇవి. వివాహ బంధం అనేది పవిత్రమైనది కాబట్టి వివాహ బంధానికి సంబంధించి నీ యొక్క సహోదరుడి యొక్క భార్యతో వ్యభిచారం అంటే అర్థం ఏంటి తెలుసా? వ్యభిచారం అంటే జారత్వము వ్యభిచారం ఒకటేనా? కాదండి. అంతే. జారత్వానికి దానికి అర్థం వేరే ఉంది. చేస్తే వ్యభిచారం, వివాహం చేసుకునే వ్యక్తి చేస్తే జారత్వం. అది ఒకటి ఏంటంటే ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న స్త్రీతో వెళ్తే వ్యభిచారం అంటారు. అలాగే ఒక పెళ్లి చేసుకోకుండా కన్నికత్వంతో ఉన్న స్త్రీతో వెళ్తే జారత్వం అంటారు. ఇది కరెక్టా కాదా? ఓకేనా? కన్నికతో చేసిన తప్పుని జారత్వం అంటారు. వివాహం చేసుకున్న స్త్రీతో వెళ్తే వ్యభిచారం అంటారు. ఓకేనా? అది మగవాడికైనా స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే. ఓకేనా? అందుకే యాకోబు షకీము యాకోబు యొక్క కూతుర్ని చెరిపినప్పుడు జారత్వం అన్నాడా వ్యభిచారం అన్నాడా? ఎలాంటి జారత్వము అన్యుల్లో కూడా జరగలేదు అంటారు. ఓకేనా? షకేము కన్నికతో తప్పు చేశాడా లేకపోతే పెళ్ళైన స్త్రీతో తప్పు చేశాడా? దేనా పెళ్ళయిందా? అది. ఓకేనా? అది జారత్వం. అది జారత్వం. ఓకేనా? ఓకే. ఇది 7 వ్యభిచారం గురించి వచ్చిన తర్వాత ఓకే తక్కిన 2 విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. 3 విషయాలు. సార్ జాషువా గారు చెప్పండి సార్. నరహత్య విషయంలో అయ్యను హేబెల్ని చంపాడు కదా, అది కూడా హత్యగానే పరిగణించినట్ట దేవుడు నరహత్యగా. దేవుడు అక్కడ హత్యగా పరిగణించాడు. ఎందుకంటే అక్కడ మనం చూసినప్పుడు అన్నదమ్ములు యొక్క వ్యవహారం అది. ఓకేనా?